సో మన లాస్ట్ క్లాస్ లో బ్రాంచెస్ ఆఫ్ కామర్స్ చూస్తున్నామమ్మా. సో బ్రాంచెస్ ఆఫ్ కామర్స్ లో 2 బ్రాడ్ కేటగిరీస్ ఉన్నాయని నేర్చుకున్నాం. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ట్రేడ్, సెకండ్ కేటగిరీ ఎయిడ్స్ టు ట్రేడ్. సో ఎయిడ్స్ టు ట్రేడ్ అంటే ఏంటంటే ట్రేడ్ కి హెల్ప్ చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్టివిటీస్ అన్ని ఎయిడ్స్ టు ట్రేడ్ అంటారు. ఓకేనమ్మా. సో ట్రేడ్ స్మూత్ గా జరగాలి అంటే, ట్రేడ్ ఎక్కడా కూడా చైన్ తెగిపోకుండా లాస్ట్ కన్జ్యూమర్ వరకు గూడ్స్ వెళ్ళాలి అంటే ఆ ట్రేడ్ కి హెల్ప్ చేసే యాక్టివిటీస్ ని ఎయిడ్స్ టు ట్రేడ్ అంటారు. సో మనం ఇంకా ఎయిడ్స్ టు ట్రేడ్ కన్నా ముందు మనం కంప్లీట్ చేసుకున్న ట్రేడ్. సో ట్రేడ్ మీనింగ్ తెలుసుకున్నాం అమ్మా. ఇంకా టైప్స్ కన్నా ముందు మీనింగ్ తెలుసుకున్నాం. ఏంటది? ట్రేడ్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ కామర్స్ అని ఇట్ కనెక్ట్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీస్. An individual who does trade is called trader, and trade transfer the goods from the producer to the consumer. He earns profit from this activity. Other activities of commerce such as transport, insurance, warehousing, banking, and advertising revolve around the trade. In brief, trade is the nucleus of commerce. So already trade definition చెప్పుకున్నట్టు గుర్తు నాకు. ఓకేనమ్మా. సో ట్రేడ్ ఏంటంటే బ్రాంచ్ ఆఫ్ ఎ కామర్స్. నెక్స్ట్ వన్, ఇట్ కనెక్ట్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీస్. సో ట్రేడ్ లేకపోతే బయ్యర్ సెల్లర్ ఇద్దరు కూడా కనెక్ట్ అవ్వలేరు. సో ట్రేడ్ విల్ కనెక్ట్ బయ్యర్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీస్. నెక్స్ట్, ఎవరైతే ట్రేడ్ చేస్తారో ఆ పర్సన్ ట్రేడర్ అంటాం, ఆర్ బిజినెస్ మ్యాన్. ఓకేనా. సో ఇండివిజువల్ హూ డస్ ట్రేడ్ ఈజ్ కాల్డ్ ట్రేడర్. ట్రేడర్ ఏం చేస్తాడంట? ట్రేడర్ ట్రాన్స్ఫర్ ద గూడ్స్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ టు ద కన్స్యూమర్. ఎవరైతే గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాడో వాడి దగ్గర నుంచి గూడ్స్ కొని ఎవరైతే అల్టిమేట్ కన్స్యూమర్ ఉంటాడో ఆ కన్స్యూమర్ కి సేల్ చేస్తాడు. సో బయ్యింగ్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ అండ్ సెల్లింగ్ టు ద కన్స్యూమర్ ఈజ్ నోన్ యాజ్ ట్రేడర్స్ యాక్టివిటీ. ఓకేనమ్మా. అండ్ అదర్ యాక్టివిటీస్ ఆఫ్ కామర్స్ ఆర్ దిస్ ట్రేడ్ అంటే ఏం చెప్పుకున్నామా? ఎయిడ్స్ టు ట్రేడ్ ఏంటంట? ట్రాన్స్పోర్ట్, ఇన్సూరెన్స్, వేర్ హౌసింగ్, బ్యాంకింగ్ అండ్ అడ్వర్టైజింగ్. ఓకేనా. విచ్ రివాల్వ్ అరౌండ్ ద ట్రేడ్. సో ఇవన్నీ ఉంటే ట్రేడ్ అనేది స్మూత్ గా రన్ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కన్జ్యూమర్ కి గూడ్స్ చేరుతాయి. ఓకేనా. ఇన్ బ్రీఫ్, ట్రేడ్ ఈజ్ ద న్యూక్లియస్ ఆఫ్ కామర్స్ అని చెప్పి లాస్ట్ క్లాస్ నేర్చుకున్నాం. నేను ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ట్రేడ్ మీనింగ్ నేర్చుకున్నాం. మనం చూస్తుంది ఏంటంటే ట్రేడ్ లో టైప్స్. ఓకేనమ్మా. సో ట్రేడ్ యొక్క టైప్స్ ఏంటంట? హోమ్ ట్రేడ్, ఫారెన్ ట్రేడ్. ఇది కూడా చూసాం మనం. సో విత్ ఇన్ ద కంట్రీ అయితే హోమ్ ట్రేడ్, అవుట్ సైడ్ ద కంట్రీ అయితే ఫారెన్ ట్రేడ్. ఓకేనా. సో అదే చెప్పాడు. సో హోమ్ ట్రేడ్ మేబీ ఫర్దర్ సబ్డివైడ్ ఇంటూ మళ్ళీ హోమ్ ట్రేడ్ అంటే ఏంటి? విత్ ఇన్ ద కంట్రీలో ట్రేడ్ ఎలా జరుగుతుందంట? హోల్సేలర్ నుంచి రిటైలర్, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ దగ్గర నుంచి హోల్సేలర్ అనుకుంటాడు, హోల్సేలర్ దగ్గర నుంచి రిటైలర్ అనుకుంటాడు, రీటైల్ దగ్గర నుంచి కన్స్యూమర్ అనుకుంటాడు. ఎక్కడ మీది? హోమ్ ట్రేడ్ లో. సిమిలర్లీ ఫారెన్ ట్రేడ్ మే బి సబ్డివైడ్ ఇంటూ అంటే అవుట్ సైడ్ ద కంట్రీ ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ అండ్ ఆంట్రిపోర్ట్ ట్రేడ్. 3 టైప్స్ కింద డివైడ్ అయింది. ఏంటో చూద్దాం ఇవన్నీ. ఓకేనా. సో ఫస్ట్ వన్ హోమ్ ట్రేడ్. ఆల్రెడీ మొన్న హోమ్ ట్రేడ్ డెఫినేషన్ చూసాం. ఓకేనా. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి. హోమ్ ట్రేడ్ మళ్ళీ చెప్తున్నానమ్మా. హోమ్ ట్రేడ్ అంటే విత్ ఇన్ ద కంట్రీ జరగాలి ట్రేడ్ అనేది. సో హోమ్ ట్రేడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డొమెస్టిక్ ట్రేడ్ ఆర్ ఇంటర్నల్ ట్రేడ్. డొమెస్టిక్ అంటే ఏంటమ్మా? విత్ ఇన్ ద కంట్రీ. ఆర్ ఇంటర్నల్ ట్రేడ్ విత్ ఇన్ ద కంట్రీ, ఇంటర్నల్ ట్రేడ్. హోమ్ ట్రేడ్ ఈజ్ క్యారీడ్ ఆన్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ఎ నేషన్. ఇండియా యొక్క బౌండరీస్ లోపల జరిగే ట్రేడ్ ని ఏమంటాం? హోమ్ ట్రేడ్ అంటాం. బోత్ ద బయ్యర్ అండ్ సెల్లర్ బిలాంగ్ టు ద సేమ్ కంట్రీ. బయ్యర్ సెల్లర్ అంటే ప్రొడ్యూసర్ నుంచి కొనుక్కునే బయ్యరు, ఓకేనా, అంటే ఎవరన్నాడు? హోల్సేలర్. హోల్సేలర్ నుంచి కొనుక్కునే రీటైలర్, అందరూ కూడా ఒకే కంట్రీ వాళ్ళు అయి ఉండాలి. ఓకేనా. బోత్ ద బయ్యర్ అండ్ సెల్లర్ బిలాంగ్స్ టు ద సేమ్ కంట్రీ. ఓకేనా.
ఇప్పుడు ఈ హోమ్ ట్రేడ్ ఏదైతే నేర్చుకున్నామో అంటే ట్రేడ్ విత్ ఇన్ ద కంట్రీ ఏదైతే ఉందో అది 2 టైప్స్. ఒకటి హోల్సేల్ ట్రేడ్, ఇంకోటి రీటైల్ ట్రేడ్. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను, హోల్సేల్ ట్రేడ్ అంటే ఏం చేస్తాడు వీడు? హోల్సేలర్ ప్రొడ్యూసర్ నుంచి కొంటాడు, రీటైలర్ కి అమ్ముతాడు. సో హోల్సేలర్ ఈజ్ యాక్టింగ్ ఏ లింక్ బిట్వీన్ ప్రొడ్యూసర్ అండ్ రీటైలర్. ఓకేనా? సేమ్ ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసామో అదే థియరీలో ఉంటుంది చూడండి, హోల్సేల్ ట్రేడ్. It implies buying and selling of goods in large quantities. Traders who engage themselves in wholesale trade are called wholesalers. Wholesale wholesale serves as a connecting link between the producers and the retailers. ఓకేనా? సో హోల్సేలర్స్ అనే వాళ్ళు బయ్యర్స్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి లార్జ్ క్వాంటిటీస్ లో గూడ్స్ కొనుక్కుంటారంట. ఎవరైతే హోల్సేల్ ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళు హోల్సేలర్స్ అంటారంట. ఈ హోల్సేలర్స్ విల్ యాక్ట్ యాజ్ ఎ లింక్ బిట్వీన్ ప్రొడ్యూసర్స్ అండ్ రీటైలర్స్ అంట. ఓకేనా? నెక్స్ట్ వన్, రీటైల్ ట్రేడ్. రీటైల్ ట్రేడ్ అంటే చూద్దాం. ఇట్ ఇన్వాల్వ్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్. ఓకేనమ్మా? రీటైల్ ట్రేడ్ లో హోల్సేల్ ట్రేడ్ లో కొన్ని క్వాంటిటీస్ మనం కొనం, తక్కువ క్వాంటిటీస్ కొంటాం. ఓకేనా? ట్రేడర్స్ ఎంగేజ్డ్ ఇన్ రీటైల్ ట్రేడ్ ఆర్ కాల్డ్ retailers. They serve as a connecting link between wholesalers and consumers. So wholesalers కి గూడ్స్ ని చివరిగా యూజ్ చేసే కన్స్యూమర్స్ కి లింక్ ఎవరమ్మా? రీటైలర్స్. సో ఇట్ ఇన్వాల్వ్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్. ట్రేడర్స్ ఎంగేజ్ ఇన్ రీటైల్ ట్రేడ్ ఆర్ కాల్డ్ రీటైల్. ఎవరైతే రీటైల్ ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళు రీటైలర్స్ అంటాం. They serve as a connecting link between wholesalers and consumers. ఓకేనమ్మా? సో ఈ రీటైలర్స్ ఎవరికి లింక్? హోల్సేలర్స్ కి, కన్స్యూమర్స్ కి. అండ్ రీటైల్ ట్రేడ్ ఇస్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. సో ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కన్స్యూమర్ కి గూడ్స్ వెళ్ళే చైన్ లో లాస్ట్ లింక్ ఎవరు ఆర్ లాస్ట్ స్టేజ్ ఎవరిది అంటే రీటైలర్. ఓకేనమ్మా? ఈ రీటైలరే లాస్ట్ పర్సన్. ఓకేనా? సో ఇది హోమ్ ట్రేడ్ గురించి. ట్రేడ్ లో ఫస్ట్ పాయింట్ కంప్లీట్ చేసుకున్నాం, హోమ్ ట్రేడ్. సెకండ్ ట్రేడ్ అంటే ఫారెన్ ట్రేడ్ అమ్మ. సో ఫారెన్ ట్రేడ్ అంటే ఏంటి? అవుట్ సైడ్ ద కంట్రీ చేయాలి బిజినెస్ ని. ఓకేనా? ఇట్ రిఫర్స్ టు బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిట్వీన్ 2 or more countries through international airports and seaports. ఓకేనమ్మా? సో ఇండియా టు పాకిస్తాన్, ఇండియా టు నేపాల్, ఇండియా టు అమెరికా. సో కంట్రీ టు కంట్రీ కానీ ట్రేడ్ జరుగుతుంటే దాన్ని ఫారెన్ ట్రేడ్ అంటాం. ఈ ఫారెన్ ట్రేడ్ ఎలా జరుగుతుందంట? విత్ ద హెల్ప్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అండ్ సీపోర్ట్స్. ఓకేనమ్మా? నెక్స్ట్, ఫారెన్ ట్రేడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో హోమ్ ట్రేడ్ ని ఏమన్నా మనం? ఇంటర్నల్ ట్రేడ్ అన్నాం. మరి ఫారెన్ ట్రేడ్ ఏంటి? అవుట్ సైడ్ ద కంట్రీ కదా, ఎక్స్టర్నల్ ట్రేడ్. ఓకేనమ్మా? ఆర్ హోమ్ ట్రేడ్ మనం డొమెస్టిక్ ట్రేడ్ అన్నాం, అంటే విత్ ఇన్ ద కంట్రీ. ఫారెన్ ట్రేడ్ ని ఇంటర్నేషనల్ ట్రేడ్. ఓకేనా? ఇంట్రానేషనల్ అనుకో. ఇంట్రానేషనల్ అంటే విత్ ఇన్ ద కంట్రీ, ఇంటర్నేషనల్ అంటే బిట్వీన్ 2 countries. ఓకేనా? నెక్స్ట్ వన్, ఫారెన్ ట్రేడ్ ఈజ్ అగైన్ మే బి క్లాసిఫైడ్ ఇంటూ 3 categories as mentioned below. సో ఫారెన్ ట్రేడ్ 3 categories డివైడ్ అయిందని మనం చెప్పుకున్నాం. ఏంటవి? ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ అండ్ యాంట్రిపోర్ట్ ట్రేడ్. సో ఎక్స్పోర్ట్ ట్రేడ్ అంటే ఏంటో చూద్దాం. It means the sale of goods to foreign countries. For example, India exports tea to the United Kingdom. ఎక్స్పోర్ట్ అంటే ఏంటంటే అమ్మా, మన ఇండియాలో మనం ఒక ప్రోడక్ట్ ని తయారు చేస్తాం. ఆ ప్రోడక్ట్ మన ఇండియాలో ఉన్న పీపుల్ అందరికీ కూడా సరిపోగా ఇంకా ఎక్స్ట్రా గూడ్ అయినా ఉంటే ఆ గూడ్ మనం వేరే కంట్రీస్ కి సేల్ చేస్తాం. అలా చేసేదాన్ని ఎక్స్పోర్ట్ అంటారు. సో ఇట్ మీన్స్ ద సేల్ ఆఫ్ గూడ్స్ టు ఫారెన్ కంట్రీస్. మన ఇండియాలో మనం మ్యానుఫ్యాక్చర్ చేసిన గూడ్స్ ని ఫారెన్ కంట్రీస్ కానీ సేల్ చేస్తుంటే దాన్ని ఏమంటారంటమ్మా? ఎక్స్పోర్ట్ ట్రేడ్ అంటారంట. సో ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టీ. సో టీని యునైటెడ్ కింగ్డమ్ కి ఏం చేస్తుందంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. ఇన్ ద సేమ్ వే ఇంపోర్ట్ ట్రేడ్ అంటే ఏంటి? ఎక్స్పోర్ట్ అంటే మన కంట్రీలో ఉన్న ఎక్సెస్
ఐటమ్స్ ని మనం వేరే కంట్రీకి, అవుటర్ కంట్రీకి మనం సేల్ చేస్తుంటే ఎక్స్పోర్ట్ అంటున్నాం. అలాగే మన దగ్గర తక్కువగా ఉన్న గూడ్స్ వేరే కంట్రీస్ నుంచి కొనుక్కుంటున్నాం అనుకోమా, సో దాన్ని ఇంపోర్ట్ అంటాం. సో ఇట్ రిఫర్స్ టు ద పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్. ఫర్ ఇన్స్టెన్స్, ఇండియా బైస్ పెట్రోల్ ఫ్రమ్ ఇరాన్. సో మన కంట్రీలోని పెట్రోల్ రిజర్వ్స్ చాలా తక్కువ అమ్మా. సో మన కంట్రీలో పెట్రోల్ రిజర్వ్స్ తక్కువ కాబట్టి ఏం చేస్తాం, బయట కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. ఇట్ రిఫర్స్ టు ద పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్. ఫర్ ఇన్స్టెన్స్, ఇండియా బైస్ పెట్రోల్ ఫ్రమ్ ఇరాన్. ఇరాన్ నుంచి ఏం చేస్తుందంటే ఇండియా పెట్రోల్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ వన్, యాంట్రిపోట్ ట్రేడ్. ఒకసారి చదువుతానమ్మా, చదివి మీరు ఒకసారి అర్థం చేసుకొని ట్రై చేయండి, తర్వాత నేను చెప్తాను. యాంట్రిపోట్ ట్రేడ్, ఇట్ మీన్స్ importing or buying goods from one country for the purpose of exporting them to another country. This type of trade is known as a re-export trade. Antreport trade అంటే ఏంటంటే అంటమ్మా, మనం ఇంపోర్ట్ చేసుకున్నాం ఎక్కడ, సెకండ్ పాయింట్ లో, దేనికి, మన కంట్రీలో యూజ్ చేయడానికి. మన కంట్రీలో యూజ్ చేయడానికి కానీ మనం గూడ్స్ కొనుక్కుంటే దాన్ని మనం ఇంపోర్ట్ ట్రేడ్ అని నేర్చుకున్నాం. కానీ ఏంటంటే మా యాంట్రిపోట్ ట్రేడ్ లో కాన్సెప్ట్ ఏంటంటే, మన కంట్రీ ఇంపోర్ట్ చేసుకుంటది కానీ ఆ ఇంపోర్ట్ చేసుకున్న గూడ్స్ ని మన కంట్రీ యూజ్ చెయ్యదు. ఎందుకు ఇంపోర్ట్ చేసింది అంటే వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక అమెరికా నుంచి కొన్ని గూడ్స్ 5 రూపీస్కి ఇంపోర్ట్ చేసుకున్నాం అమ్మా. మనకి నేపాల్లోనో భూటాన్లోనో మనకు తెలిసిన నైబర్ కంట్రీస్ లోని ఈ 5 రూపీస్ యొక్క గూడ్ వాల్యూ 7 రూపీస్ ఉందని తెలుసు, ఆర్ డబల్ ద వాల్యూ 10 రూపీస్ ఉందని తెలుసు. సో మనం ఏం చేస్తాం, అమెరికా నుంచి 5 రూపీస్ గూడ్స్ ని ఇంపోర్ట్ చేసుకొని ఆ భూటాన్ నేపాల్కి ఏం చేస్తున్నాం, 8 రూపీస్ 10 రూపీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఎందుకు చేస్తాం, యాంట్రిపోర్టెడ్ ఎందుకు చేస్తాం అంటే ఓన్లీ ఫర్ exporting to other countries, importing the goods from another country for the purpose of exporting to another country. దీన్ని ఏమంటామమ్మా, యాంట్రిపోట్ ట్రేడ్ అంటాం. సో ట్రేడ్, మీనింగ్ ఆఫ్ ట్రేడ్, హోమ్ ట్రేడ్, ఫారెన్ ట్రేడ్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ట్రేడ్, హోమ్ ట్రేడ్, ఫారెన్ ట్రేడ్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏం చెప్పుకున్నాంటమ్మా, ఎయిడ్స్ టు ట్రేడ్. సో ఎయిడ్స్ టు ట్రేడ్ అంటే ఏంటంటే అమ్మా, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ట్రేడ్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా సజావుగా నడవాలి అంటే ఈ ఎయిడ్స్ టు ట్రేడ్ ఉండాలి. ఎయిడ్ అంటే ఏంటంటే అమ్మా, మందులు అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం దెబ్బ తగిలితే ఫస్ట్ ఎయిడ్ అంటాం. ఎయిడ్ అంటే ఏంటి, మనం తీసుకునే ఎర్లీ ప్రికాషన్స్. ఓకేనా? సో ఇన్ ద సేమ్ వే ట్రేడ్ లో తీసుకోవాల్సిన ప్రికాషన్స్, ఆ ప్రికాషన్స్ తీసుకుంటే మన ట్రేడ్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా సజావుగా నడుస్తుంది అని చెప్పి మనం నేర్చుకునే టాపిక్ ఎయిడ్స్ టు ట్రేడ్. ఓకేనమ్మా? సో ఎయిడ్స్ టు ట్రేడ్ చదువుతున్నాం, చూడండి. Trade or exchange of goods involves several difficulties, which can be removed by auxiliaries as known as aids to trade. It refers to all those activities which directly or indirectly facilitate smooth exchange of goods and services. సో ఏమంటాడమ్మా, ట్రేడ్ ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ చేయాలంటే కొన్ని డిఫికల్టీస్ ఉంటాయండి ఖచ్చితంగా. ఆ డిఫికల్టీస్ ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే ఏం యూజ్ చేసుకుని రిమూవ్ చేస్తామంట, ఈ ఎయిడ్స్ టు ట్రేడ్ ని యూజ్ చేసుకుని రిమూవ్ చేస్తామంట.
ఓకేనమ్మా. సో H2 ట్రేడ్ యూజ్ చేసుకుని రిమూవ్ చేస్తున్నాం కాబట్టి మనం చేసే ట్రేడ్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్ అమ్మా ఎలాంటి ప్రాబ్లం లేకుండా నడుస్తుందంట. సో అదే అంటే ఇట్ రిఫర్స్ టు ఆల్ దోస్ యాక్టివిటీస్ విచ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫెసిలిటేట్ for the smooth exchange of goods and services. Smooth exchange of goods and services అండర్లైన్ చేయండి. H2 ట్రేడ్ వల్ల మనకి జరిగే ప్లస్ పాయింట్ ఏంటి? ఇట్ ఫెసిలిటేట్స్ స్మూత్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంతే, అయిపోయింది. నెక్స్ట్ H2 ట్రేడ్ ఇంక్లూడ్స్. H2 ట్రేడ్ అంటే ఏముంటాయి అందులో? H2 ట్రేడ్ ఇంక్లూడ్స్ ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, warehousing, banking, ఇన్సూరెన్స్ అండ్ అడ్వర్టైజింగ్. ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయంట? విచ్ ఎన్ష్యూర్స్ స్మూత్ ఫ్లో ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ టు కన్స్యూమర్స్. ఈ H2 ట్రేడ్ అనే ఈ ఆక్సిలరీస్ యొక్క హెల్ప్ గానే మనం తీసుకుంటే ప్రొడ్యూసర్స్ నుంచి కన్స్యూమర్స్ వరకు మనం పంపించే గూడ్స్ ఎక్కడా కూడా ప్రాబ్లం లేకుండా స్మూత్ ఫంక్షనింగ్ జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఇప్పటివరకు థియరీలో నేర్చుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ H2 ట్రేడ్ గురించి సపరేట్ గా చదువుదాం అమ్మా. ఓకేనా? నెంబర్ 1 ట్రాన్స్పోర్ట్. సో ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ ట్రేడ్ కి ఎలా హెల్ప్ అవుతుంది అది చూద్దాం. ఫస్ట్ there is a vast distance between centers of production and centers of consumption. There is a vast distance between centers of production and centers of consumption. అంటే ఏంటి? గూడ్ ప్రొడ్యూస్ అయ్యేది ఒక చోట, దాని యొక్క నీడ్, దాని యొక్క కన్జంప్షన్ ఉండేది వేరే చోట. ఓకేనా? సో ఏమంటున్నాడు? దిస్ డిఫికల్టీ ఇస్ రిమూవ్డ్ బై ట్రాన్స్పోర్ట్. సో ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో, అంటే ప్రొడ్యూస్ అయ్యేది ఢిల్లీలో, యూజ్ చేసేది కన్యాకుమారిలో. సో ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు గూడ్స్ రావాలి అంటే మనం యూజ్ చేసే ఫస్ట్ H2 ట్రేడ్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్. సో ట్రాన్స్పోర్ట్ ని యూజ్ చేసి ఢిల్లీ నుంచి కన్యాకుమారికి ఆ గూడ్స్ మనం ఫెసిలిటేట్ చేస్తున్నాము, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము. సో ట్రాన్స్పోర్ట్ క్రియేట్స్ ప్లేస్ యూటిలిటీ. అమ్మ యూటిలిటీ అంటే ఏంటంటే మనం ఫేస్ చేసే ప్రాబ్లం. ప్లేస్ యూటిలిటీ అంటే ఏంటంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని యూజ్ చేసుకోగలుగుతున్నాం. ఏ ప్లేస్ లో కంటే ఆ ప్లేస్ లో మనం గూడ్స్ యూజ్ చేసుకోగలుగుతున్నాం. ఓకేనమ్మా? సో ఇట్ క్రియేట్స్ ప్లేస్ యూటిలిటీ. ఏం క్రియేట్స్ ప్లేస్ యూటిలిటీ? ట్రాన్స్పోర్ట్ క్రియేట్స్ ప్లేస్ యూటిలిటీ. ఒక చోట ఒక ప్లేస్ లో తయారైన గూడ్ ని వేరే ప్లేస్ లో యూజ్ చేసుకోగలుగుతున్నాం అంటే ఆ యూటిలిటీ మనకి ప్రొవైడ్ చేస్తుంది ఏంటో ట్రాన్స్పోర్ట్. There are several kinds of transport such as air, water and land transport. The geographical distance between producers and consumers is removed with the help of transport. Geographical distance అంటే ఏంటమ్మా? మనకి ల్యాండ్, ఒక చోట నుంచి ఇంకో చోటుకి గూడ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తాం కదా. సో అలాంటి ప్రాబ్లం ఏదైతే ఉందో, ప్రొడ్యూసర్స్ ఒక చోట ఉన్నాడు, కన్స్యూమర్ ఇంకో చోట ఉన్నాడు, వ్యాస్ట్ జియోగ్రఫికల్ డిస్టెన్స్ ఉంది. దీన్ని మనం ఎలాగా ఓవర్కమ్ అవుతున్నాం? త్రూ ట్రాన్స్పోర్ట్. సో ట్రాన్స్పోర్ట్ ఈస్ ద ఫస్ట్ H2 ట్రేడ్. ఇంకొకసారి చదువుతానమ్మా. దేర్ ఈస్ ఎ వ్యాస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ సెంటర్స్ ఆఫ్ కన్జంప్షన్. దిస్ డిఫికల్టీ ఈస్ రిమూవ్డ్ బై ట్రాన్స్పోర్ట్ and transport creates a place utility. There are several kinds of transport such as air, water and land transport. And the geographical distance between producers and consumers is removed with the help of transport. Okay, Namma? And next one, communication. Another important H2 trade, communication. Communication means transmitting or exchange of information from one person to another. Communication means transmitting or exchange of information from one person to another. It can be oral or in writing.
It is necessary to communicate information from one to another to finalize and settle the terms of sale, such as price of goods, discount allowed, facility of credit, etc. Modern means of communication like telephone, telex, telegraph, email, teleconference, etc., play an important role in establishing contact between businessmen, producers, and consumers. సో ట్రాన్స్పోర్ట్ తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ ఎయిడ్ టు ట్రేడ్ ఏంటంటే కమ్యూనికేషన్ అంటాం. అది ఎలా హెల్ప్ అవుద్దో చూద్దాం. కమ్యూనికేషన్ మీన్స్ ట్రాన్స్మిటింగ్ ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్. ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి, ఓకేనమ్మా, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేయాలి అంటే మనం యూజ్ చేసే ఎయిడ్ టు ట్రేడ్ ఏంటంటే కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ బోత్ ఓరల్ గా ఆర్ రిటర్న్ గా, నోట్ తో చెప్పచ్చు, ఆర్ ఇన్ రిటర్న్ ఫార్మ్, ఈమెయిల్ ఆర్ త్రూ లెటర్, ఎలాగైనా చేయొచ్చు. బోత్ ఇన్ ఓరల్ ఆర్ ఇన్ రైటింగ్ ఫార్మ్, రిటర్న్ ఫార్మ్, ఎలా ఉన్నా ఉండొచ్చు. ఇంకేమంటున్నాడు? ఇట్ ఈస్ నెసరీ టు కమ్యూనికేట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ టు అనదర్ టు ఫైనలైజ్ అండ్ సెటిల్ ద టర్మ్స్ ఆఫ్ సేల్స్, such as price of goods, discount allowed, facility of credit, etc. సో మన గూడ్ మనం కొనుక్కుందాం అనుకుంటున్నాం అమ్మా. కొనుక్కుందాం అనుకున్నప్పుడు దాని ప్రైస్ ఎంత, ఏదైనా డిస్కౌంట్ వస్తుందా మనకి? సో లేదు, మనం క్యాష్ కాకుండా ఆన్ క్రెడిట్ కొంటే ఎంత క్రెడిట్ పీరియడ్ వస్తుంది, 10 days లో కట్టాలా, మళ్ళీ తిరిగి 1 month లో కట్టాలా, ఏంటి అనేది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు కావాలంటే ఏముండాలి? కమ్యూనికేషన్ ఉండాలి. అండ్ కొన్ని కమ్యూనికేషన్ మీన్స్ ఏం చెప్తున్నారమ్మా? టెలిఫోన్ అంట, టెలెక్స్, టెలిగ్రాఫ్, ఈమెయిల్, టెలికాన్ఫరెన్స్, ఎక్సెట్రా. ఇవన్నీ ఏం చేస్తాయంట? ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ కాంటాక్ట్ బిట్వీన్ బిజినెస్ మ్యాన్, ప్రొడ్యూసర్స్ అండ్ కన్స్యూమర్స్. సో బుక్ పాతది కాబట్టి ఇంకాడు టెలెక్స్, టెలిగ్రాఫ్ ఇవన్నీ వాడుతుందమ్మా. ఓకేనా? ఈ టెలెక్స్, టెలిగ్రాఫ్ ఇప్పుడు లేవు. సో వీ కెన్ సే టెలిఫోన్ ఓకే, ఈమెయిల్ ఓకే, టెలికాన్ఫరెన్స్ ఓకే. ఓకేనా? సో మీరు అవి స్ట్రైక్ ఆఫ్ చేసుకోవచ్చు, టెలెక్స్ అండ్ టెలిగ్రాఫ్ ని. సో ఇది ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ గురించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఎయిట్ టు ట్రేడ్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ ఎయిట్ టు ట్రేడ్ వేర్ హౌసింగ్ అమ్మ. వేర్ హౌసింగ్. సో వేర్ హౌసింగ్ కాన్సెప్ట్ ఏంటంటే, మన దగ్గర ఉన్న ఎక్సెస్ ఆఫ్ గూడ్స్ ని మనం ఏం చేయగలగాలి? ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని అమ్మేటట్టు ఒక ప్లేస్ ఉండాలి మనకి. ఆ ప్లేస్ వేర్ హౌస్ అంటారు, అది గోడౌన్ అని కూడా అనొచ్చు. ఓకేనా? సో వేర్ హౌస్ గురించి చదువుతానమ్మా, ఒకసారి చూడండి. దెర్ ఈస్ అ టైమ్ గ్యాప్ బిట్వీన్ ప్రొడక్షన్ అండ్ కన్సంప్షన్. అంటే అర్థం ఏంటి? గూడ్ ప్రొడ్యూస్ అవడానికి, ప్రొడ్యూస్ అయిన గూడ్ ని మనం యూజ్ చేసుకోవడానికి టైం గ్యాప్ అనేది ఉందంట. దెర్ ఇస్ అ టైం గ్యాప్ బిట్వీన్ ప్రొడక్షన్ అండ్ కన్సంప్షన్. మరి ఈ టైం గ్యాప్ ని ఎలా ఫిల్ చేయాలి? ఎక్కడ దాయాలి ఈ గూడ్స్ అన్ని? వేర్ హౌసింగ్ లో దాయాలి. ఓకేనా? ఇన్ అదర్ వర్డ్స్, goods which are produced at one time are not consumed at the same time. అదేనా మన ఇంట్లో చేసుకునే దోశ ఏంటి? వేసుకుని వెంటనే తినడానికి. అది ప్రొడ్యూస్ అవడానికి ఒక టైం ఉంటుంది, అది కన్జ్యూమర్ వరకు రావడానికి ఒక టైం. ఆ కన్జ్యూమర్ వెంటనే దాన్ని యూజ్ చేసుకుంటాడా, వెంటనే కన్జ్యూమ్ చేసుకుంటాడా? కన్జ్యూమ్ చేసుకోడు. సో కన్జ్యూమర్ కి ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు వెళ్ళి కొనుక్కుంటాడు. మరి కన్జ్యూమర్ కి అవసరం ఎప్పుడు అవుతుంది అనేది ఈ రీటైలర్ కి, హోల్సేలర్ కి తెలుస్తుందా? మరి అప్పటి వరకు వీడికి అవసరం వచ్చేంత వరకు కూడా ఈ గూడ్స్ ని ఈ బిజినెస్ మ్యాన్ ఏం చేయాలి? దాయగలగాలి. ఎక్కడ దాస్తాడు? వేర్ హౌసింగ్ లో దాస్తాడు. సో ఇన్ అదర్ వర్డ్స్, గూడ్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఎట్ వన్ టైమ్ ఆర్ నాట్ కన్జ్యూమ్డ్ ఎట్ ద సేమ్ టైమ్. హెన్స్ ఇట్ బికమ్స్ నెససరీ టు మేక్ అరేంజ్మెంట్ ఫర్ స్టోరేజ్ ఆర్ వేర్ హౌసింగ్.
సో గూడ్స్ ప్రొడ్యూస్ అయ్యేది ఒక టైము, దాన్ని యూస్ అయ్యేది ఒక టైము. సో రెండు ఒకేసారి అవ్వట్లేదు. మరి రెండు ఒకేసారి అవ్వట్లేదు కాబట్టి ఈ లోపు గూడ్స్ మనం ఏం చేయగలగాలి? స్టోరేజ్ చేయగలగాలి, అది వేర్ హౌసింగ్ చేయగలగాలి. ఓకేనా? నెక్స్ట్, అగ్రికల్చరల్ కమోడిటీస్ like wheat and rice are seasonal in nature but are consumed throughout the year. రైస్, వీట్ ఇవన్నీ ఏంటమ్మా, ఇయర్ అంతా పండవు, ఒక సీజన్ లో పండుతాయి. మిగతా సీజన్స్ అన్నిట్లో కూడా మనం యూజ్ చేసుకోవాలి. మరి ఒక సీజన్ లో పండింది త్రూ అవుట్ ద ఇయర్ మనం యూజ్ చేయాలి అంటే ఏం చేయాలి? స్టోరేజ్ చేయాలి. ఓకేనమ్మా? నెక్స్ట్, ఆన్ ద అదర్ హ్యాండ్, goods such as umbrellas and woolen clothes are produced throughout the year but are demanded only during a particular season. రైస్, వీట్ ఏవైతే సీజనల్ గా పండుతాయో త్రూ అవుట్ ద ఇయర్ వాడతాం. ఇన్ ద సేమ్ వే అంబ్రెల్లాస్, ఓకేనా, వులెన్ క్లోత్స్, ఇవన్నీ ఇయరంతా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, కానీ మనం యూజ్ చేసేది సీజనల్ గా. చూసారా, కాంట్రడిక్షన్ వచ్చింది ఇక్కడ. ఓకేనా? సో మరి ఇప్పుడు ఏం చేయాలి? దేర్ ఫోర్ గూడ్స్ నీడ్ టు బి స్టోర్డ్ ఇన్ వేర్ హౌసెస్ టిల్ దే ఆర్ డిమాండెడ్. సో ఏంటమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, రైస్ తీసుకుందాం. రైస్ ఒక సీజన్ లో అది ప్రొడ్యూస్ అయింది, త్రూ అవుట్ ద ఇయర్ యూజ్ చేయాలి. త్రూ అవుట్ ద ఇయర్ యూజ్ చేయాలంటే ఏం చేస్తాం? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే ఒక కంపెనీ అనే ఒక డిపార్ట్మెంట్ ఉండడం, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ఈ రైస్ అన్నిటిని అది సేకరించి అది కావాల్సినప్పుడల్లా బయట రిలీజ్ చేస్తూ ఉంటది. ఎప్పుడైతే రైస్ రిజర్వ్స్ బయట అయిపోయినాయి మార్కెట్ లో, అది బయటకి రిలీజ్ చేస్తూ ఉంటది. అంటే ఏం చేస్తుంది? స్టోరేజ్ చేస్తుంది గోడౌన్స్ లో. సో రైస్ ఒకసారే పండుద్ది, ఇదంతా మనం యూజ్ చేసుకుంటున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ వేర్ హౌసింగ్. ఇన్ ద సేమ్ వే అంబ్రెల్లా చూద్దాం అమ్మా. అంబ్రెల్లాస్ ఉన్నాయి కదా, అవి ఏంటంటే ఇయరంతా మ్యానుఫ్యాక్చర్ అవుతాయి, కానీ మనకి అవసరం ఎప్పుడు? అది రైనీ సీజన్ లో అవసరం. సో ఇయరంతా గొడవన్ లో ఉంటాయి, రైనీ సీజన్ లో బయటకు వస్తాయి సేల్ కి. సో ఒక సీజన్ లో ప్రొడ్యూస్ అయ్యి ఇదంతా యూజ్ చేయాలన్నా, ఇదంతా ప్రొడ్యూస్ అయ్యి ఒక సీజన్ లో యూజ్ చేయాలన్నా మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటమ్మా? వేర్ హౌసింగ్ ఆర్ స్టోరేజింగ్. ఓకేనా? అదే చెప్పాడు. నెక్స్ట్ వన్, దేర్ ఫోర్ గూడ్స్ నీడ్ టు బి స్టోర్డ్ ఇన్ వేర్ హౌసెస్ టిల్ దే ఆర్ డిమాండెడ్. అంటే అర్థం అదే, మనకి ఎప్పుడైతే డిమాండ్ ఉంటుందో, డిమాండ్ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి అంటే అప్పటి వరకు మనం ఏం చేయాలంటే వేర్ హౌసింగ్ చెయ్యాలి. సో ఇట్ క్రియేట్స్ టైమ్ యూటిలిటీ బై సప్లయింగ్ ద గూడ్స్ ఎట్ రైట్ టైమ్ టు కన్స్యూమర్. సో ఏం క్రియేట్ చేస్తుందంటే టైమ్ యూటిలిటీని క్రియేట్ చేస్తుందంటమ్మా, బై సప్లయింగ్ ద గూడ్స్ ఎట్ రైట్ టైంలో రైట్ కస్టమర్ కి గూడ్స్ ని సప్లై చేయగలుగుతుంటే విత్ ద హెల్ప్ ఆఫ్ వేర్ హౌసింగ్. సో ఎయిడ్స్ టు ట్రేడ్ మనం యూజ్ చేసుకున్నట్టే. సో వేర్ హౌసింగ్ ఈజ్ ఎలా ఉపయోగపడుతుంది ట్రేడ్ కి. ఓకేనా? సో వేర్ హౌసింగ్ ఎవరికైనా డౌట్ ఉందా? నెక్స్ట్ వన్, ఇన్సూరెన్స్ నేర్చుకుందాం. ఇన్సూరెన్స్ రెడ్యూసెస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ రిస్క్. ఇన్సూరెన్స్ ఏం చేస్తుందంటే అమ్మా, రిస్క్ అనే ప్రాబ్లమ్ తగ్గిస్తుందంట. ఎందుకుంటుంది రిస్క్? ఫర్ ఎగ్జాంపుల్, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం, యాక్సిడెంట్ అయితే, థెఫ్ట్ అయితే, ఫైర్ అక్కర్ అయితే రిస్కే కదా. సో ఆ రిస్క్ ని తగ్గిస్తుంది ఇన్సూరెన్స్. బిజినెస్ ఇస్ సబ్జెక్ట్ టు రిస్క్ అండ్ అన్సర్టైనిటీస్. బిజినెస్ అంటేనే రిస్క్ తో కూడుకున్నది, అన్సర్టైనిటీస్ తో కూడుకున్నది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సో బిజినెస్ అంటే ఏంటమ్మా, రిస్క్లు ఉంటాయి, అన్సర్టైనిటీస్ కూడా ఉంటాయి. వాటిని తగ్గించాలంటే మనం యూజ్ చేయాల్సింది ఏంటి? ఇన్సూరెన్స్. సింపుల్. నెక్స్ట్, దీస్ ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బిజినెస్. ఇన్ఎవిటబుల్ అంటే వీటిని ఇవి లేకుండా చేయలేం. సో బిజినెస్ తో పాటు ఎప్పుడు మనతో ఉండేది అంటే రిస్క్ అంట. రిస్క్ మనం ఎప్పుడు కూడా పక్కకు తీసేలేం, రిస్క్ ఎప్పుడు మనతో ఉంటుంది. ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్ అని నేర్చుకోండి. సో దీస్ ఆర్ అన్అవాయిడబుల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బిజినెస్ ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బిజినెస్. ఓకేనా? అవాయిడ్ చేయలేం, మనతో పాటు ఉంటుంది రిస్క్ ఎప్పుడు.
Risk may be due to fire, theft, accident or any other natural calamity. రిస్క్ అనేది ఇన్ని విధాలుగా ఉందంట. ఫైర్ వల్ల అక్కడ అవ్వచ్చు, ఏమైనా దొబ్బేయచ్చు, థెఫ్ట్ అవ్వచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు, ఆర్ ఎనీ అదర్ న్యాచురల్ కెలామిటీ, ఏ ఎర్త్క్వేక్, సునామీయో ఏదైనా అవ్వచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీస్ హూ యాక్ట్ యాజ్ ఎ రిస్క్ బేరర్ కవర్స్ రిస్క్. ఓకేనమ్మా. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయంట, ఆ రిస్క్ ని తగ్గించడానికి మన దగ్గర నుంచి ప్రీమియమ్స్ కలెక్ట్ చేసుకొని, ప్రీమియమ్స్ అంటారమ్మా, ప్రీమియమ్స్ కలెక్ట్ చేసుకొని ఆ బిజినెస్ ఎప్పుడైతే నిజంగా రిస్క్ వచ్చిందో అప్పుడు ఆ కంపెనీస్ వాటిని తీరుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను గూడ్స్ ని పంపిస్తున్నానమ్మా, కాకినాడ నుంచి రాజమండ్రి పంపిస్తున్నాను. సడన్ ఫ్లడ్ వచ్చింది, సడన్ యాక్సిడెంట్ అయింది. 1 crore రూపీస్ నాకు ఏమైందంట, డ్యామేజ్ అయిపోయినాయి. సో ఈ 1 crore రూపీస్ లోని ఒక 25 lakhs గూడ్స్ అన్ని బాగున్నాయి. సో అది నాకు లాస్ కాదు. నాకు ఎంత లాస్, ఇంకా నేను 75 lakhs, 75 lakhs ఇచ్చేది ఎవరు, ఇన్సూరెన్స్ కంపెనీ. అంటే మన రిస్క్ ఏం చేస్తుంది, తగ్గిస్తుంది. ఓకేనా. సో ఇన్సూరెన్స్ ట్రైస్ టు రెడ్యూస్ రిస్క్ బై స్ప్రెడింగ్ దెమ్ అవుట్ ఓవర్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. అంటే అర్థం ఏంటంటే, నాలాంటి బిజినెస్ పీపుల్ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తుంది, అందరు బిజినెస్ పీపుల్ ఒకేసారి వచ్చేది రిస్క్. సో అందరు పీపుల్ నుంచి కలెక్ట్ చేసిన ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కడ యూజ్ అవుతాయి. ఓకేనా. స్ప్రెడ్డింగ్ దెమ్ ఓవర్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అంటున్నాడు అంతే. సో అది ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ లో ఉండే బిజినెస్ లో ఉండే రిస్క్ తగ్గించడానికి మనం యూజ్ చేసే ఎయిడ్స్ టు ట్రేడ్ లో ఒకటి ఏంటమ్మా, ఇన్సూరెన్స్. ఓకేనా. నెక్స్ట్ బ్యాంకింగ్. సో బ్యాంకింగ్ అనేది ఇంకా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అది డే టు డే లైఫ్ లో, మన లైఫ్ లో బ్యాంకింగ్ ఒక పార్ట్ అయిపోయింది. బిజినెస్ కే కాదు, నార్మల్ పీపుల్ కూడా బ్యాంకింగ్ ఒక పార్టే. ఓకేనా. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బ్యాంకింగ్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది అనేది. ఇంకా అదే ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, ఇంక మెథడ్ నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను. ఓకేనా. తేజస్వి ఒక బిజినెస్ పెడదాం అనుకుంటుంది. తనకు కావాల్సిన రా మెటీరియల్స్ అన్ని ముంబైలో ఉన్నాయమ్మా. సో ముంబైలో ఉన్నాయి. ఇప్పుడు తేజస్వి బిజినెస్ పెద్దది, ఒక 1 crore పట్టుకొని 1 crore ని జేబులో పెట్టుకొని మొత్తం ముంబైలో తిరిగితే సాయంత్రానికి ఆ డబ్బులు ఉండవు. తేజస్వి జేబులో ఆ డబ్బులు ఉండవు. తనన్నా పాడు చేసుకుంటది, ఎక్కడన్నా పాడేసుకుంటది, లేకపోతే తిని పాడేసుకున్న డబ్బుల్ని వేరేవాడు దాచేసుకుంటాడు. అంటే అర్థం ఏంటి, రాబరీ. 1 crore రూపాయలు, అది 50 లక్షలు, అది 10 లక్షలు. బిజినెస్ మ్యాన్ రేంజ్ తగ్గట్టు ఆ డబ్బులు మనం క్యారీ చేసాం అనుకో, ఆ రా మెటీరియల్ కొందామని, మిషనరీ కొందామని డబ్బులు మనం ఇష్టం వచ్చినట్టు ఎంత అమౌంట్ పడితే అంత అమౌంట్ బ్యాగుల్లో సంచుల్లో వేసుకొని క్యారీ చేయలేం. సో బ్యాంకింగ్ ఏం చేస్తుంది, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళు, ఏం కావాలంటే కొనుక్కో. కొనుక్కునేటప్పుడు ఇంకో నేను ఒక కార్డు ఇస్తున్నా, కార్డును స్వైప్ చేయి, నీ డబ్బులు ఆడ బ్యాంక్కి అకౌంట్కి పంపిస్తాను అని చెప్తుంది. ఓకేనా. సో బ్యాంకింగ్ ఎలా హెల్ప్ చేస్తుంది బిజినెస్ కి, మనం మనీని క్యారీ చేయక్కర్లేదు ఎక్కడ పడితే అక్కడికి. ప్రతి మార్కెట్ లో ఉన్న ప్రతి ట్రేడర్ దగ్గరికి మన డబ్బులు తీసుకెళ్లి ఉన్నదో లేదో చూసుకుని, ఆడికి మన దగ్గర డబ్బులు ఉన్నాయని తెలిసి మన దగ్గర నుంచి ఆ డబ్బులు కొట్టేసి ఇంత రిస్క్ ఉండదు మనకి. ఎందుకంటే మన బిజినెస్ లో మనం యూజ్ చేసే ఎయిడ్ టు ట్రేడ్ బ్యాంకింగ్ ఉంది. హ్యాపీగా మన డబ్బులు మన బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేసుకుంటాం. ఓకేనా. ఆడిచ్చే చెక్ని కానీ, ఆడిచ్చే డీడీ కానీ, ఆడిచ్చే డెబిట్ కార్డు కానీ యూజ్ చేసి మనం పేమెంట్ చేస్తున్నాం. సో మన మనీని మొత్తం కూడా మనం క్యారీ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆడిచ్చిన డెబిట్ కార్డు పోయింది, ఇంకో డెబిట్ కార్డు తీసుకుంటాం, డబ్బులు అయితే పోవు కదా. ఆడిచ్చిన డీడీ పోయింది, డీడీని క్యాన్సిల్ చేస్తాం వెంటనే బ్యాంక్కి వెళ్ళి. ఆడిచ్చిన చెక్ బుక్ పోయింది, ఇంకో చెక్ బుక్ తెచ్చుకుంటాం. అంతేగా మన డబ్బులు సేఫ్.
అవునా కదా? సో బ్యాంకింగ్ ఇలా హెల్ప్ అవుతుంది, ఇంకా చాలా విధాలుగా హెల్ప్ అవుతుంది. ఓకేనా? మనం పేమెంట్స్, డైరెక్ట్ పేమెంట్ మనం సేల్ చేస్తామమ్మా. ఎవడు సేల్, కలకత్తాలో ఉన్న ఒక ఒక కస్టమర్కి సేల్ చేసాం, గూడ్స్ సేల్ చేసాం, డబ్బులు తెచ్చుకుంటే మళ్ళీ మనం వెళ్తామా? కలకత్తాలో డబ్బులు తెచ్చుకుంటామా? ఏం చేస్తాం? మన బ్యాంక్ అకౌంట్ లో వేసేమంటాం. సో డే టు డే లైఫ్ లో ఇక బిజినెస్, బ్యాంకింగ్ రెండు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇంక ప్రతి పని, బిజినెస్ చేసే ప్రతి పనికి బ్యాంకింగ్ ఉండాల్సిందే. సో ఇంకెందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేయను, నేను ఓన్లీ చదువుతాను, డౌట్ అని ఉంటే అడగండి. ఓకేనా? బ్యాంకింగ్ సాల్వ్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఫైనాన్స్. Businessmen receive money and also pay money in large amounts. It is risky to carry large amount of cash from one place to another. Here comes banking as a solution. Banking and financial institutions solve the problem of payment and facilitate exchange between buyer and seller. The businessman may also require short-term and long-term funds. Banks provide such finance to businessmen, అంటే loans అన్నమాట. Banks also advance loans in the form of overdraft, cash credit, and discounting of bills of exchange. సో మీకు ఏం డౌట్ ఉంటే లాస్ట్ పాయింట్ డౌట్ రావాలి. ఓవర్ డ్రాఫ్ట్ అంటే అర్థం ఏంటంటే అమ్మా, జీరో బ్యాలెన్స్ వచ్చినా కానీ ఇంకా యూజ్ చేసుకోవచ్చు, మనం ఇంకా స్వైప్ చేసుకుని అది ఇచ్చిన లిమిట్ 1 lakh లిమిట్ ఇచ్చడానికి జీరో -1 lakh వరకు మనం ఏం చేయొచ్చు, ట్రాన్సాక్షన్ చేయొచ్చు. క్యాష్ క్రెడిట్ అంటే అర్థం ఏంటంటే అమ్మా, మనకి షార్ట్ టర్మ్ గా డబ్బులు ఇస్తాడు. ఓకేనా? మనం పేమెంట్ అనేది తక్కువ టైం ఇస్తాం, క్యాష్ క్రెడిట్. అర్థవుతుందా? డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏం లేదమ్మా, బిల్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. బిల్ అంటారు దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సేల్ చేసిన తేజస్వి నాకు బిల్ రాసింది. ఏమని రాసింది అంటే, ఒక పేపర్ మీద నేను మధుకి ఇంత అమౌంట్ 1 lakh అమౌంట్ ఇవ్వాలి, మధు సార్కి 1 lakh అమౌంట్ ఇవ్వాలి, నాకు బిల్ ఇచ్చింది. ఆ బిల్ తీసుకుని నేను బ్యాంక్ ఇస్తే నాకు బ్యాంక్ ఆ బిల్ మీద ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ నాకు ఇచ్చేస్తుంది. దాన్ని ఏమంటారు, డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటారు. ఓకేనా? సో ఒక్కసారి బ్యాంకింగ్ గురించి ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. తేజస్వి ఒకసారి చదువుతుంది బ్యాంకింగ్, ఇంకొకసారి చదువుతుంది. ఎవరికైనా బ్యాంకింగ్ లో ఏం డౌట్ ఉంటే అడగచ్చు. ఓకేనా? చదువు. Banking solves the problem of finance. Businessmen receives money and also pay money in large amounts. It is risky to carry large amount of cash from one place to another. Here comes banking as a solution. Banking and financial institutions solves the problems of payment and facilitate exchange between buyers and sellers. The businessman may also require short-term and long-term funds. Banks provide such finance to businessmen. Banks also advance loans in form of overdraft, cash credit, and discounting of bills of exchange. నేను డౌట్ ఉందమ్మా ఎవరికన్నా బ్యాంకింగ్ లో? నెక్స్ట్ లాస్ట్ వన్, అడ్వర్టైజింగ్. చెప్పాను ఆల్రెడీ అడ్వర్టైజింగ్ గురించి. ఎవరైతే యూజర్స్ ఉన్నారో ఆ యూజర్స్ కి ఆ గూడి గురించి కానీ, ఆ ప్రొడ్యూసర్ గురించి కానీ, సిమిలర్ ప్రొడక్ట్స్ గురించి కానీ నాలెడ్జ్ ఉండదు. అలాంటి నాలెడ్జ్ ని ప్రొవైడ్ చేసేది అడ్వర్టైజ్మెంట్స్ మాత్రమే. ఓకేనా? ఏ రేటుకి అమ్ముతున్నాం, ఈ ప్రోడక్ట్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఓకేనా, ఈ ప్రోడక్ట్ చేసే వర్క్ ఏంటి, ఏ కంపెనీ అమ్ముతుంది, ఇవన్నీ కూడా త్రూ అడ్వర్టైజ్మెంట్ మనకు తెలుస్తాయి. సో అడ్వర్టైజ్మెంట్ ఆల్సో ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ట్రేడ్. ఓకేనా? చూద్దాం. అడ్వర్టైజింగ్ ఫిల్స్ ద నాలెడ్జ్ గ్యాప్. నాలెడ్జ్ గ్యాప్ అంటే నాకు లేని నాలెడ్జ్ ని అది ప్రొవైడ్ చేస్తుంది అడ్వర్టైజ్మెంట్. అందుకే ఇట్ ఫిల్స్ ద గ్యాప్ బిట్వీన్ నాలెడ్జ్. ఓకే, నాకు లేని నాలెడ్జ్ ని అడ్వర్టైజ్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇస్ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ ప్రొడ్యూసర్స్ కెన్ బ్రింగ్ ద ప్రొడక్ట్స్ టు ద కన్స్యూమర్స్. నేను అమ్మాలి అంటే వేరే కొనడానికి ఎవరైనా రెడీగా ఉండాలి. కొనడానికి రెడీ ఎలా అవుతాడు? నా గూడి మీద ఇన్ఫర్మేషన్ ఉంటేనే. నా గూడి మీద ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది? నేను అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను. సో నేను ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ వల్ల బయ్యర్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళి
ఆడు నేను మార్కెట్ లోకి వచ్చి అమ్మే టైంకి ఆడు రెడీగా బై చేయడానికి ఉండాలి. నేను సెల్ చేసే టైంకి ఆడు బయ్యింగ్కి రెడీగా ఉండాలి. ఇలా రెడీగా ఉండాలంటే ఆడికి ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఆడికి ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తేనే త్రూ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను. నెక్స్ట్, అడ్వర్టైజింగ్ అండ్ పబ్లిసిటీ ఆర్ ఇంపార్టెంట్ మీడియంస్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్. ఒకేసారి 1,00,000 మంది 1,00,00,000 మంది జనాలకు ఒకేసారి తెలియాలి అంటే మాస్ కమ్యూనికేషన్. మాస్ అంటే ఏంటమ్మా? న్యూమరస్ నెంబర్ ఆఫ్ పీపుల్ కమ్యూనికేషన్ వెళ్ళాలి అంటే నేను చేయాల్సిన మీడియం ఏంటమ్మా? అడ్వర్టైజింగ్ ఆర్ పబ్లిసిటీ. రెండు కూడా టోటల్ గా పబ్లిసిటీ అన్న అడ్వర్టైజ్మెంటే, అడ్వర్టైజింగ్ క్యాంపెయినింగ్ అయినా సరే అడ్వర్టైజింగ్ లోకి వస్తాయి. Advertising helps the consumers to know about the various brands manufactured by several manufacturers. ఏ బ్రాండ్ ఏ మ్యానుఫ్యాక్చర్ ఏ రేట్ కి ప్రొడ్యూస్ చేస్తుంది, దానివల్ల ఉన్న యూజెస్ ఏంటి, దానివల్ల ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలిసేది త్రూ అడ్వర్టైజ్మెంట్స్. ద మీడియాస్ యూజ్డ్, ఏం యూజ్ చేసుకొని ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు? అడ్వర్టైజ్మెంట్స్ సచ్ యాజ్ రేడియో, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, టీవీ, ఇంటర్నెట్ ఎక్సెట్రా. ఇప్పుడు వీటన్నిటికీ ఇంకొకటి యాడ్ అయింది ఏంటి? సోషల్ నెట్వర్కింగ్. అంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇలా ఏ సోషల్ నెట్వర్కింగ్ సైట్ చూసినా పక్కన అడ్వర్టైజ్మెంట్లు రెడీగా ఉంటాయి. ఓకేనమ్మా? సో దీస్ ఆర్ ద 6 ఎయిడ్స్ టు ట్రేడ్. ఏ 8 టు ట్రేడ్ లో ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉన్నా, అర్థం కాకపోయినా అడిగితే నేను చెప్తాను ఫాస్ట్ గా. 6 ఎయిడ్స్ టు ట్రేడ్ లో డౌట్ ఉన్నది ఏంటో అడగండి అమ్మా. ఈవెన్ వర్డ్, ఒక చిన్న వర్డ్ కాకపోయినా అడగండి, చెప్తాను. కేసు డౌట్ ఉందా? No, sir. సో ట్రేడ్ అండ్ టైప్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ అలాగే ఎయిడ్స్ టు ట్రేడ్, ఇంకా డౌట్ ఉండకూడదు. రేపు పొద్దున ఎగ్జామ్ లో అడిగితే మీరు అట్లీస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్ మీద 2 to 3 పాయింట్స్ ఓన్ గా రాయడానికి ట్రై చేయాలి. ఓకేనా? సో రేపు ఈ చాప్టర్ కంప్లీట్ చేద్దామా అలాంగ్ విత్ నోట్స్ కూడా నేను రేపు టిక్ పెడతాను. సో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. Thank you, sir. చెప్పండి. ఎకనామిక్స్ క్లాస్ 10 కా సార్ 11 కా సార్? మీకు రోజు ఏ టైం జరుగుతుందమ్మా? నిన్న 10 కి స్టార్ట్ అయింది సార్, మామూలుగా అయితే 11 సార్. నిన్న మటుకి 10